తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నర్సాపూర్ ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నా. నిన్ననే గడ్కరీ గారు అమరావతిలో జరిగినటువంటి సభల్లో ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతంలో గత 10-12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి కోర్టు కేసుల కారణంగా, టెక్నికల్ సమస్యల కారణంగా, కొంతమంది రాజకీయ నాయకులను రైతులను ప్రోత్సహించి రెచ్చగొట్టిన విధంగా కారణంగా గత 12 సంవత్సరాలుగా ఏదైతే ఆకివీడు దిగమరు 165 ఉన్నదో, ఆకివీడు దిగమరు 165 హైవే మాత్రమే కాదు, అది జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి భీమవరం నగరానికి సంబంధించి బైపాస్ కూడా ఆ ప్యాకేజీలో, ఆ ప్రాజెక్టులో ఉన్న విషయం మనంతా కూడా గుర్తు చేసుకోవాలి. వేళ చుట్టుపక్కల అన్ని నగరాల్లో, రాష్ట్రంలో అన్ని ప్రధానమైన నగరాల్లో బైపాస్ నిర్మాణాలు పూర్తయ్యాయి. మన దగ్గర కూడా పూర్తయ్యాయి చాలా చోట్ల. కానీ దురదృష్టవశాత్తు భీమవరంలో నేను ఇందాక చెప్పినటువంటి కారణాలు అయితే ఉన్నాయో ఆ కారణాల కారణంగా బైపాస్ నిర్మాణం భీమవరం పట్టణ ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక తీరని కలగా మిగిలిపోయింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అటువంటి సమయంలో గడ్కరీ గారు నన్ను ప్రోత్సహించినటువంటి విధానం, నేను నెగ్గాక మన్నాడే తండ్రి గారు కోమాలోకి వెళ్ళారు. నెగ్గిన మరుసటి రోజే నేను కేంద్రంలో నాయకులు ఎవరిని కలవలేకపోయా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. గడ్కరీ గారితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సమయంలో నేను పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. తరచూ కలిసేటువంటి అలవాటు ఉంది. నా తండ్రి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు గడ్కరీ గారికి ఫోన్ చేసి నన్ను పలకరించారు. ఆ తర్వాత 3 నెలల తర్వాత నేను గడ్కరీ గారిని కలిశాను. కలవడం లేట్ అయింది. మరి ఈ పరిస్థితి దృష్ట్యా నేను దృష్టి పెట్టలేకపోయాను. మీరు తండ్రి గారు హాస్పిటల్లో ఉండగా నాకు చక్కటి మనోధైర్యాన్ని ఇచ్చారు అని నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే 165 ప్యాకేజ్, ఆకివీడు దిగమరు ప్యాకేజీ వయా భీమవరం బైపాస్, అదేవిధంగా నర్సాపూర్ బైపాస్కి సంబంధించినటువంటి కోర్టు కేసులు ఆయన ప్రస్తావించినప్పుడు 6 నెలల్లో నీ తాలూకా పనులు పూర్తి చేస్తానని ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది అమరావతి వేదికగా మొన్న 2వ తారీఖు నాడు, నిన్న కాక మొన్న 2500 కోట్లు దిగమర్రు ఆకివీడు ప్యాకేజీకి కేటాయిస్తున్నాం, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ప్రకటించడం మీ అందరికీ తెలుసు. అంతకితో ఉన్నటువంటి ప్రపోజల్ని పూర్తిగా మార్చాం. ఏదైతే పాత కోర్టు కేసులు ఉన్నాయో దాని అలైన్మెంట్ పూర్తిగా మార్చాం. 2 లైన్ల రహదారిని 4 లైన్లు పెట్టాం. అంతకితో కేవలం 800 కోట్లు మాత్రమే వచ్చేటువంటి సందర్భం 2 లైన్ల రహదారి కారణంగా. ఇవాళ 4 లైన్స్ పెట్టాం. దిగమర్రు టు ఆకివీడు 4 లైన్స్, భీమవరం బైపాస్ అంతా కూడా 4 లైన్స్ వెళ్తుంది. అదే భీమవరం టౌన్ నుంచి బైపాస్కి 2.8 కిలోమీటర్స్ వస్తే దాన్ని కూడా ప్యాకేజీలో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక కేవలం 8 నెలల కాలంలో కొత్తగా సర్వేలు చేయించడం, కొత్త అలైన్మెంట్స్ని తీసుకోవడం, కోర్టు కేసులకు దూరంగా ఉండాలా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో రైల్వే లైన్కి సంబంధించి పనులు నెమ్మదిగా కొనసాగుతాయి కాబట్టి రైల్వే ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఒక చక్కని గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలనుకున్నప్పుడు దాదాపు బడ్జెట్ 3 పెరిగినటువంటి సందర్భం. చాలా మంది అధికారులు చెప్పారు 2 లైన్స్ మాత్రమే చేద్దామని. అయితే నా కోరిక మేరకు పదే కోరడం గడ్కరీ గారిని, కాబట్టి 4 లైన్ను చేయాలి ఆయన ఆదేశించడం, దాన్ని ఆయన అమరావతి బహిరంగ సభలో 2500 కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆకివీడు టు దిగమరు నుంచి మంజూరు చేస్తామని ప్రకటిస్తూ, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కూడా ప్రకటిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి నన్ను పిలిచి కేవలం వర్మాజీ కారణంగా ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నారని చెప్పడం నాకు నా జీవితంలో అత్యంత గర్వపడేటువంటి